హలో ఫ్రెండ్స్, టీజీఎస్ఆర్టీసీ ద్వారా మనం ఆన్లైన్ టికెట్ బుకింగ్ ఎలా చేసుకోవాలో మీ యొక్క వెబ్ బ్రౌజర్ ద్వారా, మొబైల్ వెబ్ బ్రౌజర్ కావచ్చు, మీ యొక్క ల్యాప్టాప్ కావచ్చు, డెస్క్టాప్ కావచ్చు, లేదా ఈవెన్ ఐప్యాడ్ నుంచి కానీ మ్యాక్ బుక్ నుంచి కూడా మీరు ఎలా చేసుకోవాలో ఈ యొక్క వీడియోలో చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ప్రతి ఒక్క నిమిషము చాలా ఇంపార్టెంట్. లాస్ట్ వరకు చూడండి. మనకు టీఎస్ఆర్టీసీ అనే పాత వెబ్సైట్ ఇప్పుడు కొత్తగా టీజీఎస్ఆర్టీసీగా మార్చబడింది. సో ఇది మెయిన్ వెబ్సైట్. దీంట్లోకి మనం వెళ్ళాము. ఇప్పుడు ఈ వీడియో కోసం నేను మనకు హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు, ఇతర టౌన్స్ కి లేదా ఇతర సిటీస్ కి ఎలా వెళ్ళాలి అనేది మనము మెయిన్ ఉంటుంది. ఆ యొక్క ఆన్లైన్ బస్ టికెట్ బుకింగ్ అనేది ఇక్కడ ఫాస్ట్ అండ్ ఈజీ మెథడ్ ఏంటో మీకు ఈ విధంగా ఈ యొక్క వెబ్సైట్ కి వచ్చేసేయాలి. మీరు వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఒరిజిన్ అని ఉంది కదా, అంటే ఎక్కడి నుంచి మీరు వెళ్ళాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు టైప్ చేసేసేయాలి. దాని తర్వాత మీరు డెస్టినేషన్ అంటే ఎక్కడికి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క వీడియో కోసం మనము తిరుపతి అని సెలెక్ట్ చేస్తాము, లేదా మీరు ఇంకొక స్టేట్ వేరే ఏదైనా చూసుకోవచ్చు. ఇది మనకు తెలుగు రాష్ట్రం అనేది ఇంకొకటి ఉంది కాబట్టి నేను దాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. లేదా మీరు బెంగళూరు అని ఉంది కదా, ఈ యొక్క ఇతర స్టేట్స్ మనకు సౌత్ ఇండియాలో వేరే స్టేట్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ యొక్క దానికోసం మనము తిరుపతినే సెలెక్ట్ చేద్దాము, ఈజీగా ఉండడానికి, అందరికీ అర్థమయ్యే భాషలో. ఈ రోజు 4th ఆగస్టు 2025 అండి. నేను ఈ రోజు కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను 6th గానీ 7th గానీ లేదా మనకు 60 రోజుల వరకు మనకు టీజీఎస్ఆర్టీసీలో ఛాన్స్ ఉంది. సో మీరు ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు అనమాట. పోనీ నేను ఈ రోజు కాకుండా నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 9th కు వెళ్దాం అనుకుంటున్నా, లేదంటే 10th కు వెళ్దామని మనం ట్రై చేద్దాం. ఇదేదో వెరైటీగా ఉంది కదా 10th అనేది. సో ట్రై చేద్దాము. అది ఇచ్చిన తర్వాత మీకు రిటర్న్ డేట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిటర్న్ డేట్ కూడా కావాలనుకుంటే 10% డిస్కౌంట్ అనేది టీజీఎస్ఆర్టీసీ వెబ్సైట్ లో, మీరు అఫీషియల్ వెబ్సైట్ లోనే తీసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. లేదు వద్దనుకుంటే వెంటనే మీరు సెర్చ్ కొట్టేసేయండి. సెర్చ్ కొట్టిన తర్వాత మీకు ఇంతకు ముందు టీఎస్ఆర్టీసీలో ఆరెంజ్ కలర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ ఉండింది కదా, ఇట్లా అడ్డంగా ఉండింది. ఇప్పుడు ఈ పక్కన వీళ్ళేంటి ఫిల్టర్స్ బస్ టైప్ అనేటి ఇక్కడ సైడ్ లో ఇచ్చేసారు. ఇంతకు ముందు మనకి ఎక్కడ కింద అటు సైడ్ వేరేగా ఉంది. నా యొక్క ఏపీఎస్ఆర్టీసీ వీడియో మీరు చూస్తే ఇంతకు ముందు చేశాను లాస్ట్ వీక్. సో మీకు సేమ్ ఎట్లా ఉందో అదే వెబ్సైట్ డిజైన్ అప్పుడు తెలంగాణ ఆర్టీసీలో కూడా ఉన్నింది టీఎస్ఆర్టీసీ. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ సైట్ కి ఈ సైట్ కు కొంచెం తేడా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దండి అని. ఇక్కడ మీరు ఏసీయా, నాన్ ఏసీయా, స్లీపర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏసీ అయితే ఏసీ సెలెక్ట్ చేస్తాను, స్లీపర్ కావాలంటే స్లీపర్. సో దట్ మనకు కొన్ని ఈజీగా ఫిల్టర్ అయిపోతాయి. ఇంకా మీకు ఎక్కువ ఫిల్టర్ కావాలనుకుంటే నైట్, మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, ఆఫ్టర్నూన్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాము. నైట్ అన్నప్పుడు మనకు 2 బస్సులు వచ్చాయి చూసారా. ఇంకా ఇక్కడ మీరు బోర్డింగ్ పాయింట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి ఎక్కాలనుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఎంజీబీఎస్ కు వెళ్ళి ఎక్కాలంటే చాలా దూరం అవుతుంది, ట్రాఫిక్ ఉంటుంది. దాని తర్వాత క్యాబ్ ఖర్చులే సుమారు బస్ ఫీజు అంత అవుతాయి అనమాట. సో మీరు ఇక్కడ మీకు ఏది దగ్గర అయితే అది మీ ఇంటికి అది ఎంచుకోండి. ఇక్కడ అమీర్పేట అనేది ఉంది, సెంటర్ ఆఫ్ ద పాయింట్. కావాలంటే అది నేను సెలెక్ట్ చేయొచ్చు. మియాపూర్ అని ఉంది. ఫర్ దిస్ ఎగ్జాంపుల్ జస్ట్ అది ఒకటి సెలెక్ట్ చేసేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనము వ్యూ సీట్స్ అనేది కొట్టాలి. అప్పుడు కూడా మళ్ళీ మీకు ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ ఇంకొకసారి అడిగింది కాబట్టి చేస్తున్నాను. ఇక్కడ తిరుపతిలో ఒకే ఒక డ్రాపింగ్ పాయింట్ ఇచ్చారు, అంటే ఎక్కడ దిగాలి అని. ఆడ ఆప్షన్స్ ఏం లేవు కాబట్టి ఒకటే ఉంది. ఇందులో ఇక్కడ మీరు చూసుకుంటే బుక్డ్ అనే టికెట్స్ మనకు గ్రే కలర్ లో ఉన్నాయి. మనకు సెలెక్టెడ్ అయిన సీటు గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత మనం అంటే అడ్వాన్స్ బుకింగ్ ముందే చేస్తున్నాం కాబట్టి ఎక్కువ సీట్స్ అవైలబిలిటీ కనిపిస్తున్నాయి వైట్ కలర్ లో. అదే మీకు ఒక రోజు ముందో లేకపోతే ఆ రోజునే మీరు చేసుకోవాలనుకుంటే మోస్ట్ ఆఫ్ ద సీట్స్ అంటే ఎక్కువ సీట్స్ మీకు గ్రే కలర్ లో ఉంటాయి. లేదా లేడీస్ కూడా ఉండొచ్చు. లేడీస్ పక్కన ఉన్న సీట్స్ ఈ విధంగా బార్డర్ ఉంటది పింక్ కలర్. సో అవి మనం బుక్ చేసుకోలేము. సో మనకు కావాల్సింది ఏంటంటే వైట్ కలర్ అన్నమాట. సో ఇక్కడ ఏంటి ఈ సీట్ మనం సెలెక్ట్ చేస్తున్నాము. ఇది అప్పర్ బ్రెత్, ఇది లోవర్ బ్రెత్. ఇవి కూడా మీరు చాలా ఇంపార్టెంట్ గా చూస్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత మనకు కంటిన్యూ అనేది ఈ పక్కన కొట్టిన తర్వాత ఇక్కడ మీ యొక్క పేరు, డీటెయిల్స్ అన్ని అడుగుతుంది. ఒకవేళ నాకు వాట్సాప్ లో కూడా ఈ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ యొక్క బటన్ ఆన్ చేసుకోవచ్చు ఈ విధంగా. లేదు వద్దనుకుంటే మీరు క్లోజ్ చేస్తే గ్రే కలర్ లో అయిపోతుంది. సో ఫర్ దిస్ ఎగ్జాంపుల్ నేను క్లోజ్ చేసేస్తున్నాను. కావాలంటే మీరు ఇది చేసుకోవచ్చు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆటోమేటిక్ ఇంతకు ముందు నేను ఏపీఎస్ఆర్టీసీ చేసినప్పుడు ఇది వచ్చినట్టుంది, ఆటోమేటిక్ గా ఇది తీసేసుకుంది. ఈ విధంగా మనకు పేమెంట్ మోడ్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మీ యొక్క డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్ పేటిఎం అనేసి యూజ్ చేసేసి, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. పేటిఎం, పేయూ అని ఉన్నాయి, వేరే ఆప్షన్స్ లేవు అనేది. ఇక్కడ కొట్టిన తర్వాత ఏ ఒక్క ఆప్షన్ కొట్టినా కూడా మీకు పేమెంట్ డీటెయిల్స్ కు వెళ్తారు. సో కన్ఫ్యూజ్ ఏమవద్దు, జస్ట్ ప్రొసీడ్ అని కొట్టేసేయండి. ప్రొసీడ్ అని కొట్టిన తర్వాత పేమెంట్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను
ఏజ్ ఇవ్వలేదు. సో అందుకే అది అడుగుతుంది. సో ఇక్కడ ఇంకొక చిన్న విషయం అండి, మీరు కింద జర్నలిస్ట్ అయితే మీకు ఒక కన్సెషన్ ఉంటే ఆ కార్డు డీటెయిల్స్ ఇవ్వాలి. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీ, రిటైర్డ్ ఎంప్లాయీ ఉంటే వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సీనియర్ సిటిజన్ ఆప్షన్ ఇందులో లేదు, ఏపీఎస్ఆర్టీసీలో ఉంది. అదొకటే కొంచెం డిసప్పాయింటింగ్ గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ పబ్లిక్ అనేది నేను తీసుకున్నాను. ప్రొసీడ్ టు పేమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఓకే అని కొట్టేసేయండి. ఇప్పుడు మీకు ఏంటంటే పేమెంట్ స్క్రీన్ అనేది వచ్చింది. ఇక్కడ కూడా మీరు చూసుకుంటే డైరెక్ట్ గా ఇంకా పేటిఎం లో మీరు పే చేసేసేయాలంటే డైరెక్ట్ గా మీ యొక్క స్కానర్ ఏదైతే ఉందో అది పెట్టి మీరు స్కాన్ చేసి చేసేసుకోవచ్చు. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, నేను వద్దు పేటిఎం వద్దు, నేను డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కట్టాలి అనుకుంటే ఈ యొక్క ఆప్షన్ మీరు ఎంచుకోవచ్చు. లేదు నా దగ్గర పేటిఎం లేదండి, నేను ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ వేరే అదర్ యాప్ ద్వారా చేస్తాను అంటే ఇక్కడ మీ యూపీఐ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఫోన్ పే ఉంది, గూగుల్ పే, ఈ యొక్క ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఇవన్నీ నాకు వద్దు, నేను నెట్ బ్యాంకింగ్ ద్వారా నేను చేయాలనుకుంటున్నాను అంటే ఈ యొక్క ఆప్షన్ మీరు తీసుకోవచ్చు. ఇట్లా మీకు రకరకాల ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఎప్పుడైతే మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో దాని ద్వారా మీ యొక్క పేమెంట్ జరగడం చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ ఏదైతే ఇచ్చారో ఆ మొబైల్ కి మీ యొక్క ఈమెయిల్ ఐడికి కన్ఫర్మ్ టికెట్ అనేది వస్తుంది. ఆ యొక్క డీటెయిల్స్ మీరు జర్నీ చేసేటప్పుడు కండక్టర్ కి చూపిస్తే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ మనకు టీజీఎస్ఆర్టీసీ కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ యొక్క కొత్త వెబ్సైట్ ద్వారా మనము టికెట్ ఎలా బుక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసాము, వెబ్ బ్రౌజర్ ద్వారా. ఇంకా యాప్ ద్వారా ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎందుకంటే యాప్ అనేది మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలా, దాంట్లో మళ్ళీ టైం వేస్ట్ కాకూడదని ఈ విధంగా సింపుల్ గా ఫాస్ట్ గా చేసుకునే విధానం మనం చూసాము. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, దాని తర్వాత షేర్ చేయడం మర్చిపోకండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఛానల్ మనటెక్ గురువుకు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. సో దట్ ఇలాంటి వీడియోస్ ఎన్నో నేను చేస్తూ ఉంటాను, అవన్నీ మీకు ఫస్ట్ మీ యొక్క ఇన్బాక్స్ లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యాపీ జర్నీ.